హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను 1 kg దాకా దొండకాయలు తీసుకున్నానండి. ఇట్లా వాటర్లో ఉంచి దొండకాయలను కట్ చేయాలండి. మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు చూడొచ్చు, వీడియోలో నేను చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కడాయి పెట్టేసుకుందామండి. దీంట్లో వచ్చేసి ఒక 100 ml దాకా ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర యాడ్ చేసేసుకుందామండి, 1 టీ స్పూన్ దాకా. అలాగే ఆవాలు కొన్ని యాడ్ చేసేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి యాడ్ చేసేసుకుందామండి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. అలాగే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. ఇట్లా మంచిగా కలిపేసుకొని ఒక 5 minutes దాకా మూత పెట్టేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గాలండి. మీరు చూడొచ్చండి, 5 minutes తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గినాయి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి ఇలాగా. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసేసుకుందామండి. అలాగే దీంట్లో మనం కొంచెం వెల్లుల్లి యాడ్ చేసేసుకుందామండి. ఇట్లా స్మెల్ చాలా బాగుంటుందండి దొండకాయ కర్రీలో ఈ వెల్లుల్లిది. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకుని, లేదంటే లేదు. నేనైతే వేస్తున్నాను. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 minutes దాకా మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. 5 minutes తర్వాత మూత తీసి చూద్దామండి. మీరు చూడొచ్చు, దొండకాయలు అనేవి కొంచెం మగ్గినాయండి. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ ఒక 5 minutes దాకా మూత పెట్టేసుకుందామండి. ఇంకా కొంచెం మంచిగా మగ్గాలి దొండకాయలు. మీరు చూడొచ్చు, మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు మనం దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసేసుకుందామండి. అలాగే కారం వచ్చేసి 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసేద్దాం. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం ఎక్కువ యాడ్ చేసేసుకోండి. అలాగే మీకు సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ దాకా యాడ్ చేశాను ఉప్పు. ఇక్కడ వచ్చేసి ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి మొత్తం. అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మీరు చూడొచ్చు, దొండకాయలు అనేవి మంచిగా మగ్గినాయి. మళ్ళీ ఒక 5 minutes దాకా మూత ఇట్లా పెట్టేసుకుందాం. మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోద్దండి. మీరు చూడొచ్చు, మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఆ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది దీని టేస్ట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.